మనం మార్నింగ్ ఫ్లైటే క్యాచ్ చేయడానికి పొద్దున్న 4:30కి అయితే లెగిసి వెళ్తాం కదా! సో, అందుకే 7:30కి మంచి ఆకలేస్తది ఎయిర్‌పోర్ట్‌లో. సరే అని చెప్పి మినర్వాకెళ్ళి టిఫిన్ తీసుకుందాం అనుకున్నా. ఒక 3 ఇడ్లీ ఒక కాఫీ తీసుకున్నామాట. మొత్తం 550 ఎంతో తీసుకున్నారు. సో, 3 ఇడ్లీ రూ. 350 ఇంచుమించు. మన ఊర్లో అయితే ఒక వాయి వచ్చేదేమో అనిపించింది నాకు. సరే ఊర్లో వచ్చేది కానీ ఇక్కడ వచ్చేది కాదు కదా! సరే అని చెప్పి ఇంకా కాఫీ తాగేసి వాటర్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయరు కాబట్టి మనం కొంచెం దూరం వెళ్ళి తాగాలి కదా! సో, ఇది ఎలా తాగాలో ఫస్ట్ మా ఫ్రెండ్‌కి చూపిస్తే తర్వాత అతను కూడా తాగాడు. సరే అని చెప్పి ఇంకా నేను ఫ్లైట్ ఎప్పుడు ఎక్కినా సరే ప్రతి పార్టు గమనిస్తాను. అంటే ఈ గ్యాస్ కట్ ఏ స్టాండర్డ్ ప్రకారం ఉంటది. ఇక్కడ స్క్రూ ఏ స్టాండర్డ్ ప్రకారం ఉంటది. చూసారా ఆ గ్యాస్ కట్ మీకు ఏరో స్టాండర్డ్ ప్రకారం మీకు ఎంత విత్‌స్టాండ్ అవ్వాలి అంత ప్రెషర్‌కి, అంత ఎయిర్‌కి అనేది. సో, ఇవన్నీ టెక్నికల్‌గా పక్కన పెడితే నేను 39C గాని, 39D గాని ఎందుకు తీసుకుంటానో రీజన్ చెప్పానమాట. సో, అందుకు మా ఫ్రెండ్ కూడా ఇంకా అందుకే రీజన్ వినగానే 39C తీసుకున్నాడు. నేను జనరల్‌గా 39D ఫస్ట్ ఆప్షను. అది తప్పితే 39C తీసుకుంటాను. అంటే లాస్ట్‌ది CRD మాట. సో, ఆ రీజన్ చెప్పగానే మా వోడు కూడా ఇదేదో బాగుందని చెప్పి బుక్ చేసుకున్నాడు. సరే ఇంకా దిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి తమిళ్ రెస్టారెంట్ ఒకటి కనిపించింది. వెజ్ మీల్స్, ప్యూర్ వెజ్ మీల్స్ మాట. 150 రూపీస్ అయితే తీసుకున్నారు. సో, అన్‌లిమిటెడ్ మీల్స్. సింపుల్‌గా ఒక కర్రీ, ఒక రసం, సాంబారు మనకు సాంబారు, రసంతో టైం పాస్ అయిపోతుంది మనకి. సరే ఇంక మార్నింగ్ ఇంకా వాతావరణం కూడా బాగుంది కదా అని చెప్పి పైకెళ్ళాము. ఇలాగే స్విమ్మింగ్ చేసుకుంటూ ఇంకా వచ్చేసామన్నమాట. సో, ఇంక డైలీ ఇదే ప్రక్రియ మాకు. పొద్దున్న స్విమ్మింగ్‌కి వెళ్ళడం, నెక్స్ట్ మరుసటి రోజు మళ్ళీ స్విమ్మింగ్‌కి వెళ్ళడం. మ్యాక్సిమం అయితే యూటిలైజ్ చేసుకున్నాం స్విమ్మింగ్ పూల్‌ని. సో, ఇక్కడ చూడడం చాలా బాగుంది కదా చక్కగా మొత్తం అంతా డెకరేషన్ అంతా. నెక్స్ట్ మేము నందన ప్యాలెస్కి వెళ్ళాము. ఎందుకంటే కొంచెం బెంగళూరులో నందన ప్యాలెస్ ఫుడ్ బాగుంటుంది కదా అని చెప్పి వెళ్తే ఫస్ట్ ములక్కాడ సూప్ అది చాలా అస్సలు బాగోలేదన్నమాట. బాగోలేదని చెప్తే నెక్స్ట్ వేరే సూప్ అయితే ఇచ్చారు, చికెన్ సూపు. సో, నెక్స్ట్ నేనైతే ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఐఎమ్ ఓకే విత్ ద మటన్ బిర్యానీ. ఏదైతే నాకు వచ్చింది నాకు టేస్ట్గానే ఉంది, కానీ మా ఫ్రెండ్ అయితే అన్ని డిస్సాటిస్ఫైడే. సో, అంత టేస్ట్ ఏమి అనిపించలేదు నాకు. ఫిష్ ఫ్రై కూడా, మటన్ బిర్యానీ మాత్రం బాగుంది. సో, ఇంక మనకు చెప్పాను కదా డైలీ రోజు ఇంకా స్విమ్మింగ్ అని చెప్పి ఇంక ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు స్విమ్ చేసుకుంటూ మంచిగా చినుకులు పడుతున్నప్పుడు అదొక ఇంకొక నలుగురు ఐదుగురు ఉంటే ఇంకొంచెం బాగుండేదే. ఇంకా మేము నలుగురే ఉన్నాం కాబట్టి ఇంకా నలుగురితో ఒకళ్ళు అందులో మళ్ళీ వీడియో తీయడానికి ఒకరు ఉంటారు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత కొంచెం మన బాబా ఎక్సర్సైజ్లు, మొహమ్మద్ రిజ్వాన్ ఎక్సర్సైజ్లు అయితే చేసాము కొంచెంసేపు. నెక్స్ట్ ఇంక మార్నింగ్ మాది వెజ్ హోటల్ కాబట్టి ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా వెజ్జే ఉంటాయి. సరే అని చెప్పి మా ఆఫ్టర్నూన్ మళ్ళీ ఒక చోట పరోటా, షణ్ముగ మెస్ అని చాలా ఫేమస్ అంట హోసూర్లో. సరే అని చెప్పి పరోటాలు తిందామని వెళ్ళాం. ఎందుకంటే నాకు పరోటా, తమిళనాడు పరోటా ఐ లైక్ సో మచ్. సో, అందుకే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ చాలా వెరైటీగా ఉంది, చాలా పలచగా ఉంది కూడా. ఇంకా దాని మీద కర్రీ వేసుకొని పల్చటి కర్రీ ఇంకా కుమ్మడమే, ఒక ఆమ్లెట్ చెప్పుకొని. నెక్స్ట్ ఇంకా ఇదేంటి మా యొక్క హోటల్ రూమ్స్. సో, నాది 519, 5 + 1 6, 6 + 9 15, 15 = 1 + 5 = 6, 6 ఈజ్ తర్వాత చెప్తాను అదేంటో. సో, ఇది మాట మా రూము, మా కథా కమాషి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ చూడండి.